ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి. ఫ్రెండ్స్ నేను మీ పర్వీన్ని. ఇక్కడ నేను బీరకాయ, రొయ్యలు, పచ్చెనగపప్పు తీకూర చేసాను పోతున్నాను అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1/2 kg నేను బీరకాయ తీసుకున్నాను, ఒక 1/4 kg రొయ్యలు తీసుకున్నాను, కొంచెం పచ్చెనగపప్పు ఒక 2 టీ స్పూన్లు కడిగి నానబెట్టుకున్నాను అనమాట. ఇది కొబ్బరి మసాలా, 2 ఆనియన్స్, 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నా. ఇప్పుడు ఇక్కడ 1.5 స్పూన్ మనం తగినంత కారం తీసుకున్నాను, 1 స్పూన్ ఉప్పు తీసుకున్నాను, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు పొడి తీసుకున్నాను. మన పొయ్యి మీద 2 స్పూన్ నేను ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి మసాలా వేసాను, ఇవన్నీ వేసాను. ఇప్పుడు ఈ టమాటా కూడా వేసాను. ఈ టమాటా మొత్తము గుజ్జులాగా అయిపోయాక ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తున్నాను. ఆ తర్వాత మిగతా వస్తువులు వేస్తాను. ఫ్రెండ్స్ ఇలా గుజ్జు గుజ్జు అయిపోయింది కదా, నేను దీంట్లో రొయ్యలు వేస్తున్నాను. తర్వాత ఇవి వేస్తున్నాను. ఇవి కొంచెం బాగా ఉడికినాక బీరకాయ వేసుకుంటాను. ఒక 10 నిమిషాలు ఉడికిద్దాము. ఇప్పుడు ఇవి బీరకాయ మొత్తం నేను వేస్తున్నాను. లాస్ట్లో కొత్తిమీర కూడా వేస్తున్నాను. గరం మసాలా వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ వాటర్ లైట్గా వేసుకుంటున్నాను, ఎందుకంటే దీనిలో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి. లేకపోతే మనం స్కిప్ చేసేద్దాము, వాటర్ వద్దు. మనకి బీరకాయలో ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి చూసి తర్వాత వేసుకుందాము, సరేనా? ఇప్పుడైతే ఇది ఉడకడానికి పెట్టేస్తున్నాను, నేను మూత పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ వాటర్ వేయలేదు, ఎంత వాటర్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తము మనం ఇంకిపోయినట్టుగా పెట్టుకుందాము, చిక్కగా అయ్యాక, సరేనా? ఇంకొక 15 నిమిషాలు పడుతుందేమో, చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆపేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.